Hello everyone, welcome back to my YouTube channel Pravina Medico. I hope you all are doing great. సో ఈ వీడియో ఏంటి అంటే నేను లాస్ట్ మంత్లో ఒక పోల్ని కండక్ట్ చేశాను కదా, ఎడ్యుకేషన్ లోన్ సిరీస్, మై జర్నీ సిరీస్ అండ్ డైలీ వ్లాగ్స్ అని చెప్పి 3 టాపిక్స్ నేను చూస్ చేసుకున్నాను. సో దాంట్లో ఎక్కువ పోలింగ్ అనేది ఎడ్యుకేషనల్ లోన్ సిరీస్కి వచ్చింది. సో ఎడ్యుకేషనల్ లోన్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఐ థింక్ సో ఒక 6 వీడియోస్ ఆర్ 7 వీడియోస్ అనుకుంటున్నాను. సో ఆ 7 వీడియోస్ కన్నా ముందు ఎడ్యుకేషనల్ లోన్ సిరీస్ లైక్ ఏమేం కావాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా అప్లై చేయాలి, ఏ బ్యాంక్లో అప్లై చేయాలి, లైక్ ఏ బ్యాంక్ అనేది మనకి లోన్ ఇస్తుంది. సో ఇవన్నీ కన్నా ముందు ఫస్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, సో ఆ మిస్టేక్స్ వల్ల నేను ఎంత లాస్ అయ్యాను. సో మిస్టేక్స్ అనేది మనకి ముందు తెలిస్తే మనం ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకునే కన్నా ముందు ఆ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకుంటే మనకి ఇంకా ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా ఈ వీడియో ఏంటి అంటే మై మిస్టేక్స్ ఇన్ మై ఎడ్యుకేషనల్ లోన్ journey. So let's get into the video. సో ఫస్ట్ మిస్టేక్, నేను ఇలా అబ్రాడ్లో ప్లాన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఓకే ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఉంది కదా, సో ఎడ్యుకేషనల్ లోన్ పెట్టుకుంటే బెటరే కదా, ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతుంది అలా అని నేను అనుకున్నాను. సో అనుకున్న తర్వాత నేను యూట్యూబ్ని ఆల్మోస్ట్ స్క్రోల్ చేశాను, ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూశాను. ఎడ్యుకేషన్ లోన్ ఎవరికి ఇస్తారు, ఏమేం కావాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, నేను సేమ్ అట్లనే నా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. అయితే నేను ఆ టైంలో చూసింది ఏంటి అంటే ఒక హౌస్ ఆర్ ల్యాండ్ అనేవి మనకి కావాలన్నమాట. సో బేసిక్గా మనకి ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేది కావాలి. సో నేను చూసిన వీడియోస్లో నాకు ఇక్కడ ఏం చెప్పలేదు ఏంటి అంటే ఆ ప్రాపర్టీ అనేది కూడా కొన్ని కండిషన్స్ అనేవి లైక్ చూసుకోవాలి. సో అవి పాస్ కాకపోతే మనకి రాదు, అది వ్యాలిడ్ కాదు అనేది నేను ఎక్కడ చూడలేదు. సో నేనేమనుకున్నాను, ఏ ప్రాపర్టీ అయినా జస్ట్ ప్రాపర్టీ ఉంటే చాలు, ఆ ప్రాపర్టీతో మనం ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోవచ్చు అని అనుకున్నాను. సో అదే పాయింట్తో నేను మా దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది విత్ హౌస్, సో దాన్ని పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాను. సో ఆ ప్రాపర్టీ తీసుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను, అదే నా ఫస్ట్ స్టెప్ అనమాట. సో స్టార్ట్ చేశాను, అయితే బ్యాంక్కి వెళ్ళాను అనమాట. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని పేపర్స్ అనేది తీసుకొని నేను బ్యాంక్కి వెళ్ళాను, స్టేట్ బ్యాంక్కి. వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నా డాక్యుమెంట్స్ నేను వాళ్ళకి చూపించలేదు, ఎందుకంటే నాకు తెలీదు లైక్ ఆ ప్రాపర్టీ అనేది వ్యాలిడా కాదా అనేది నాకు తెలీదు. ఏ ప్రాపర్టీ అయినా వ్యాలిడ్ అని అనుకుంటున్నాను నేను. సో నేను చూపించకుండానే నేను యాక్చువల్గా ఫస్ట్ రష్యాకి ట్రై చేస్తుండే ఆ టైంలో. సో రష్యా అనుకొని ఆ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా రష్యాలో MBBS చేయాలనుకుంటున్నాను, అలా నా ప్రాసెస్ అంతా నాకు చెప్పాను అనమాట. వాళ్ళేమో రష్యాకి అయితే ఇవ్వట్లేదు అని చెప్పారు. ఓకే, ఆ డే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోయాను, రష్యాకి ఇవ్వట్లేదు అని చెప్పి. మళ్ళీ సెకండ్ డే వచ్చాను, వియత్నాంకి ఇస్తారా అని చెప్పి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంట్రీని పేరు చెప్పారు లేదా అన్నమాట. బ్యాంక్కి వెళ్తే వాళ్ళేమో లాస్ట్కి ఇట్లా నేను కిర్గిస్తానని చెప్తే ఓకే ట్రై చేద్దామని చెప్పి వాళ్ళు అప్పుడు నన్ను డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే ఆ తర్వాత రోజు మళ్ళీ నేను డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే అప్పుడు నాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్, సో గవర్నమెంట్ ల్యాండ్స్కి లోన్ అనేది ఇవ్వరు అని చెప్పారనమాట. సో నా ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నా దగ్గర ఉన్న ప్రాపర్టీ అది ఎడ్యుకేషన్ లోన్కి వ్యాలిడా కాదా అనేది నేను చెక్ చేసుకోలేదు అనమాట. సో అక్కడ నాకు ఆల్మోస్ట్ ఒక 1 week to 10 days అనేది నేను టైం అనేది వేస్ట్ చేసుకున్నాను. సో మీరు ఏదైతే ప్రాపర్టీ పెట్టుకోవాలి ఎడ్యుకేషన్ లోన్ అని అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ అనేది వ్యాలిడా కాదా అనేది చెక్ చేసుకోండి. ఇది సెకండ్ మిస్టేక్ అని చెప్పలేను, ఎందుకంటే ఇది కూడా సేమ్ ప్రాపర్టీకి సంబంధించింది. సో ఫస్ట్ది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు కదా అని చెప్పి ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో నాకు వేరే డాక్యుమెంట్స్ ఇచ్చారనమాట. ఒక ల్యాండ్, అది హౌస్ కాదు. సో దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే బ్యాంక్కి, యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే కిర్గిస్తాన్ కూడా ఇవ్వము, సో వేరే బ్యాంక్లో ట్రై చేయమని చెప్పారు. ఇంకా స్టేట్ బ్యాంక్ని ఆపేసాను అనమాట. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళాను. బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇప్పుడు కొత్త డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాను. అయితే నేను వెళ్ళడమే ఈసారి ఏం చేశాను, నా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేనేజర్కి చూపించాను అనమాట. చూపించిన తర్వాత మేనేజర్ చెప్పారు ఈ ల్యాండ్కి ఎడ్యుకేషన్ లోన్ అనేది రాదు, బికాజ్ ఇది
అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పారనమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా మనకి ఎడ్యుకేషనల్ లోన్ అనేది రాదు అనమాట. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యి ఒక లైక్ ఏ ప్రాపర్టీ అయితే వ్యాలిడో తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే అప్పుడు అది వ్యాలిడ్ అని చెప్పారు. సో ఇప్పుడు సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే అడ్మిషన్ లెటర్. నేను రష్యా వెళ్దాం అనుకున్నానని చెప్పా కదా. సో నేను రష్యా వెళ్దాం అనుకున్నది ఒక కన్సల్టెన్సీ త్రూ. నేను కూడా కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యాను. సో నేను బ్యాంక్ని అప్రోచ్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు నేను థర్డ్ టైం మంచిది తీసుకుని వెళ్ళానని చెప్పా కదా వ్యాలిడ్ది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, యాక్చువల్గా కిర్గిస్తాన్కి మేము ఇవ్వట్లేదు లోన్ అనేది, బట్ ఎనీవే ట్రై చేద్దాం ఒకసారి, నువ్వు అడ్మిషన్ లెటర్ తీసుకున్నా అని చెప్పారు. సో నేను అప్పుడు నా కన్సల్టెన్సీకి కాల్ చేసాం. వాళ్ళు ఏం చెప్పారు, 10,000 పే చేయండి అప్పుడు మీకు ఇస్తాం అట్లా అని చెప్పారు. సో పే చేసాం. పే చేసిన తర్వాత అడ్మిషన్ లెటర్ అడిగితే వాళ్ళు అసలు నాకు కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను పే చేసే వరకు నాకు కాల్స్ చేశారు, నేను పే చేసిన తర్వాత నుంచి నాకు కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశారు. లిఫ్ట్ చేయలేదు, నాకు అడ్మిషన్ లెటర్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ నేను ఒక 10-15 days నేను అడుగుతూనే ఉన్నాను డైలీ కాల్ చేసి అడ్మిషన్ లెటర్ అని చెప్పి. అయినా కూడా వాళ్ళు నాకు అడ్మిషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో నేను ఇంకా కన్సల్టెన్సీ వద్దు అని అనుకుని అప్పుడు నేను కన్సల్టెన్సీ అనేది ఆపేసాను అనమాట. సో సెకండ్ వన్ ఏంటి అంటే అడ్మిషన్ లెటర్. మీకు ఏ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అయితే మీకు అడ్మిషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తుందో ఆ యూనివర్సిటీని మీరు చూస్ చేసుకోండి. ఈ అడ్మిషన్ లెటర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్ బట్ మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. సో సెకండ్ వన్ ఏంటి అంటే అడ్మిషన్ లెటర్. సో తర్వాత నేను బై గాడ్స్ గ్రేస్ ఇంకా కన్సల్టెన్సీని వదిలేశాను. తర్వాత నాకు సంజయ్ అని మా యూనివర్సిటీలో చదువుకునే ఒక అతను తెలిసారు. సో తన వల్ల నాకు ఈ నేను ఇప్పుడు చదువుతున్నది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ అనేది నాకు తెలిసింది. సో తన ద్వారా నేను ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్లో అడ్మిషన్ అనేది తీసుకున్నాను. నాకు వితిన్ 1 dayలోనే వాళ్ళు అడ్మిషన్ లెటర్ అనేది పంపించారనమాట. సో అలా నాకు అడ్మిషన్ లెటర్ వచ్చింది. సో అది తీసుకొని అడ్మిషన్ లెటర్ తీసుకొని మళ్ళీ నేను బ్యాంక్ని అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు నా దగ్గర మంచి ప్రాపర్టీ ఉంది, లైక్ విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్, అండ్ నా దగ్గర అడ్మిషన్ లెటర్ కూడా ఉంది. సో నేను ఈ 2 తీసుకొని బ్యాంక్ని అప్రోచ్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే కిర్గిస్తాన్కి ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఇవ్వట్లేదు, ఆపేసాము. చాలా కరోనా వచ్చిన తర్వాత చాలా యూనివర్సిటీస్ అనేది ఆపేసాము, అసలు కిర్గిస్తాన్లో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు, రష్యా అని చెప్పారు. సో ఆ బ్యాంక్ని ఇంకా వద్దు అనుకొని వేరే బ్యాంక్స్ని ట్రై చేశాను అనమాట. నాకు తెలిసి నేను మా ఊర్లోనే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఊర్లో ప్రతి బ్యాంక్ని అప్రోచ్ అయ్యాను. నేను వదిలేసిన బ్యాంక్ అంటూ ఏది లేదు, ప్రతి బ్యాంక్ని అప్రోచ్ అయ్యాను. ఆల్మోస్ట్ మా డిస్ట్రిక్టే కాకుండా యాక్చువల్గా మాది 2 districts అనమాట. మేము ఉంటుంది ఒక డిస్ట్రిక్ట్, మేము పుట్టింది పెరిగింది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. సో మా డిస్ట్రిక్ట్ని కాకుండా నేను పుట్టి పెరిగిన ఆ డిస్ట్రిక్ట్లో కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ని నేను ట్రై చేశాను. ఇప్పుడు ఎడ్యుకేషనల్ లోన్ అనేది MBBS వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. MBBS మనం అబ్రాడ్లో చేసేది ఎక్కడ అంటే మ్యాక్సిమం రష్యా, వియత్నాం, కిర్గిస్తాన్ ఇట్లా కదా. సో ఎక్కడా ఇవ్వట్లేదు అని చెప్పారు మా డిస్ట్రిక్ట్లో. బట్ నేను మా ఫ్రెండ్స్ లేదా మా సీనియర్స్ ఉంటారు కదా ఎవరైనా, నాకు యాక్చువల్గా MBBS అబ్రాడ్ అనుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మందితో నేను మెసేజ్ చేయడం అట్లా కొంచెం రిలేషన్ అనేది పెంచుకున్నాను అనమాట, లైక్ ఫ్రెండ్స్లా. సో వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ చాలా మంది తీసుకున్నారు. సో ప్రాబ్లం ఏంటి అంటే మా డిస్ట్రిక్ట్లో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇవ్వట్లేదు అనమాట MBBS స్టూడెంట్స్కి. సో అన్ని బ్యాంక్స్ని అడిగాను నేను ఆల్మోస్ట్. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మా ఇంటికి ఒక 5 or 6 kilometers దగ్గరలో ఉన్న బ్యాంక్ని నేను మర్చిపోయాను. నాకు అసలు గుర్తులేదు ఆ బ్యాంక్లో అడగడం. అన్ని బ్యాంక్స్ అడిగాను, వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి కూడా అడిగాను, కానీ మా దగ్గరలో ఉన్న ఆ బ్యాంక్ని నేను అడగలేదు. బై గాడ్స్ గ్రేస్ లాస్ట్లో నాకు ఐడియా వచ్చి అట్లా వెళ్ళాను బ్యాంక్కి. వాళ్ళు నాకు నేను వెళ్ళగానే అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు కిర్గిస్తాన్కి మీరు లోన్ ఇస్తారా అని చెప్పి ఆ మేనేజర్ నాకు చెప్పారు. అప్పుడు కంట్రీతో ప్రాబ్లం ఏం లేదమ్మా, మేము ఏ కంట్రీకైనా ఇస్తాము అని చెప్పి. సో కెనరా బ్యాంక్లో నాకు లాస్ట్లీ ఎడ్యుకేషన్ లోన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు
నా దగ్గర ప్రాపర్టీ ఉంది, అడ్మిషన్ లెటర్ ఉంది, లైక్ ఏదైతే అవసరమైన డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి. ఇంకా నాకు లోన్ ఇచ్చే బ్యాంక్ కూడా దొరికిందనమాట. ఇప్పుడు నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో నా ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి చెప్పాను కదా. సో స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాను ఇప్పుడు. సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పర్సనల్ డాక్యుమెంట్స్ లైక్ మన ఎడ్యుకేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకొక సైడ్ ఏంటి అంటే మన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. రెండు చూసుకోవాలి. రెండిట్లకి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా మనం ఫాస్ట్గా వితౌట్ ఎనీ ఇష్యూస్ మనం బ్యాంక్కి సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మనకు ఈజీగా ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా లైక్ 15 daysలోనే అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఫాస్ట్గానే వచ్చేస్తుంది. సో ఫస్ట్లీ పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి చూద్దాము. ఈ పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి మనకి లైక్ అడ్మిషన్ లెటర్ కానీ వీసా కానీ. సో ఈ పర్సనల్ డాక్యుమెంట్స్లో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మనకి ఇక్కడ మన యూనివర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. లైక్ ఇప్పుడు నాకు ఏ డాక్యుమెంట్ కావాల్సి వచ్చినా కూడా నేను వెంటనే నా యూనివర్సిటీ లైక్ ఇప్పుడు నాకు హెల్ప్ చేసేది ఎవరున్నారు, సంజయ్ అని చెప్పా కదా. సో తనకి నేను కాల్ చేసి నాకు ఈ డాక్యుమెంట్ కావాలి, నాకు ఆ డాక్యుమెంట్ కావాలి అని తనకి కాల్ చేసి చెప్పగానే తను నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు ఆ డాక్యుమెంట్స్ అనేవి పంపించేవాళ్ళనమాట. సో ఈ పర్సనల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అందులో మిస్టేక్ అనేది మీరు చేయకండి. సో అందుకే మీరు ఎంచుకునే యూనివర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నాకు నా పర్సనల్ డాక్యుమెంట్స్ విషయంలో ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే సంజయ్ ఉన్నారు. సో తను ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యి నాకు డాక్యుమెంట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో తర్వాత డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాపర్టీ సైడ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. సో ఇందులో నా మిస్టేక్ ఏంటి అంటే లాస్ట్లో నేను వ్యాలిడ్ ప్రాపర్టీ అనేది తీసుకొని వెళ్ళా అని చెప్పా కదా. దానికి లోన్ అయితే ఇస్తారు, బట్ మేము తీసుకెళ్ళింది ఏంటంటే మేము ఇప్పుడు ఉంటున్న హౌస్ అనమాట. సో దానికి మేము బీపీఎస్ అనేది చేయించలేదు అనమాట. మాకు అసలు తెలీదు బీపీఎస్ అంటే ఏంటో కూడా. సో బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ అడిగింది ఏంటి అంటే బీపీఎస్ అనేది చూపించమని చెప్పారనమాట. సో మా హౌస్కి బీపీఎస్ అనేది లేదు. సో అప్పుడు మేము అడిగితే బీపీఎస్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పి, సో ఇట్లా పంచాయతీలో అప్లై చేయాలి, ఇంజనీర్ అప్లై చేయాలి, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేది నాకు ఫేస్ అయిందనమాట. మ్యాక్సిమం చెప్పాలంటే నా ఎడ్యుకేషనల్ లోన్ జర్నీలో నాకు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ బీపీఎస్ అనమాట. సో నాకు ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎడ్యుకేషన్ లోన్ అనేది రాలేదు, నేను లోన్ లేకుండానే వచ్చేసాను. ఆ బీపీఎస్కి లిటరల్గా మాకు ఐ థింక్ సో 6 months అనేది టైం పట్టినట్టుంది. 4 to 6 months అనేది టైం తీసుకుంది. సో మీరు ఏదైతే ప్రాపర్టీని మీరు లోన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హౌసే మీరు పెట్టాలి అని అనుకుంటే కనుక ఆ హౌస్కి బీపీఎస్ బిల్డింగ్ ప్లాన్ స్కీమ్ ఐ థింక్ సో అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి మీ పంచాయతీని అప్రోచ్ అయ్యి అక్కడ ప్రాసెస్ అడిగి బీపీఎస్కి అప్లై చేసుకోండి. సో బీపీఎస్ అనేది ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే తర్వాత ప్రాసెస్ అంతా కొంచెం ఈజీగానే అయిపోతుంది. యాక్చువల్గా ఎడ్యుకేషనల్ లోన్ జర్నీని మీరు స్టార్ట్ చేసే కన్నా ముందు నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ లాట్ ఆఫ్ పేషెన్స్ అనేది మీకు కావాలి, చాలా పేషెన్స్ అనేది ఉండాలి. బికాజ్ చాలా ప్రాసెస్ ఉంటుంది, లిటరల్లీ చాలా ప్రాసెస్ ఉంటుంది గైస్. మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే, మీకు ఈజీగానే అయిపోతుంది. బట్ ఈ ప్రాసెస్లో ఈ జర్నీలో ఏదైనా ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా మళ్ళీ ఆ డాక్యుమెంట్ కోసం వెళ్ళాలి, తిరగాలి, చాలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే చెప్తారు లాయర్ దగ్గరికి ఏ లాయర్ అనేది. సో ప్రాసెస్ ఓకే బాగానే ఉంటుంది, కానీ కొంచెం పేషెంట్ అనేది మీకు ఉండాలన్నమాట. సో ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకే మనకి ఏదన్నా కావాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి, కష్టపడింది ఏది రాదు. తర్వాత మన దగ్గర బీపీఎస్ ఉన్న తర్వాత వాళ్ళు ఒక లాయర్ పేరు చెప్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏంటంటే ఇది వ్యాలిడా కాదా, లైక్ ఇది ఒరిజినల్ ఫేక్ అనేది ఒక మనకి డాక్యుమెంట్ అనేది ఇస్తారనమాట. తర్వాత మళ్ళీ దాన్ని బ్యాంక్లో సబ్మిట్ చేయాలి. సో ఇలా కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఏం మిస్టేక్ అనేది ఉండదు ఇక్కడ, వాళ్ళు చెప్పినట్టు మనం ఫాలో అయిపోతుంటే సరిపోతుంది.
అయిపోతది. సో, నేను ఈ పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి చెప్పాను గదా! ఈ పర్సనల్ డాక్యుమెంట్స్‌లో మెయిన్‌లీ ఏంటి అంటే, మీ ఆధార్, పాన్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ అండ్ పాన్ కార్డ్‌లో నేమ్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ 10th మార్క్ షీట్‌లో మీ నేమ్స్, మీ ఫాదర్, మదర్ నేమ్స్ ఎట్లయితే ఉన్నాయో, మీ తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ అన్నిటిలో గూడా అదే నేమ్స్ అనేవి ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ ఎవరిదైనా మిస్టేక్స్ ఉంటే గనక మీ సేవలో చేంజ్ చేస్తారనుకుంటా, ఐ థింక్ సో. సో, చేంజ్ అనేది చేపించుకోండి. బై గాడ్స్ గ్రేస్ నాకు అట్లాంటి ఏం మిస్టేక్స్ లేవు కాబట్టి నాకు బానే అయింది. సో, మీకేదైనా ఉంటే చెక్ చేసుకోండి. అండ్ మీరు పాస్‌పోర్ట్ అప్లై చేసుకునేటప్పుడు గూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ 10th మార్క్స్ మెమోతోనే అప్లై చేసుకోండి. ఇంకా పాన్ కార్డ్ గూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీ పేరెంట్స్ ఇద్దరికీ గూడా పాన్ కార్డ్ ఉండేటట్టు చూసుకోండి. పేరెంట్స్ పాన్ కార్డ్ గూడా అడుగుతారు. సో, పర్సనల్‌గా వచ్చేసరికి ఇవే అనమాట. ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నిట్లో మీ నేమ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి. సో, ఈ ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా ఉండండి. ఇది పర్సనల్‌కి సంబంధించింది. పర్సనల్ డాక్యుమెంట్స్‌కి సంబంధించింది. ఒకసారి మళ్ళీ మిస్టేక్స్ అన్నీ చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీరు ఏ ప్రాపర్టీ అయితే తీసుకున్నారో అది వ్యాలిడా కాదా అని చెప్పి చూసుకోండి. మీ నియర్ బై బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు ఇది ఎడ్యుకేషనల్ లోన్‌కి వ్యాలిడా కాదా అని చెప్పి. సో, అది చెక్ చేసుకోండి. సెకండ్ వన్ ఏంటి అంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ అనేది అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మీ ఎంబీబీఎస్ జర్నీ మొత్తం దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మీరు కరెక్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే, ఆ యూనివర్సిటీలో డాక్యుమెంట్స్ అన్నీ గూడా మీకు అవైలబుల్‌గా ఉన్నారా వాళ్ళు లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అడ్మిషన్ లెటరు, వీసా గానీ, ఇంకా మీకు లోన్ లెటర్ గూడా అడుగుతారు. కొన్ని బ్యాంక్స్ అనేవి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అడుగుతారు లోన్ లెటర్ అనేది. సో, అది గూడా ఇస్తున్నారా లేదా, మీకు అవైలబుల్‌గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, థర్డ్ పాయింట్ అనమాట. ఈ 3 పాయింట్స్ మీరు ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అంటే, మీ డాక్యుమెంట్స్ అనేవి, మీ పర్సనల్ డాక్యుమెంట్స్ అనేవి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అన్ని పర్సనల్ డాక్యుమెంట్స్‌ని కరెక్ట్‌గా పెట్టుకోండి. నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది. సో, make sure to subscribe my channel. సో, ఫోర్త్ వన్ వచ్చేసి మన పర్సనల్ డాక్యుమెంట్స్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, మీరు బీపీఎస్ అనేది ఉందా లేదా మీ ప్రాపర్టీకి, ఒకవేళ హౌస్ అనేది పెట్టుకుంటే గనక బిల్డింగ్ ప్లాన్ స్కీమ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే, మీరు ఇంజనీర్ ఎవరైతే వస్తారో మీది ఎస్టిమేషన్ అనేది చేయడానికి, సో అప్పుడు మీరు కొంచెం మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ సిక్స్త్ మిస్టేక్ ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు ఎడ్యుకేషనల్ లోన్‌కి ఆప్షన్స్ అనేది చూస్ చేసుకుంటారో, మాకు ఈ సర్టెన్ దానికి అమౌంట్ కావాలి, ఈ సర్టెన్ దానికి అమౌంట్ కావాలి అని చూస్ చేసుకుంటారో, అప్పుడు ఫ్లైట్ ఇవన్నీ గూడా అదర్ ఎక్స్‌పెన్సెస్ కూడా చూస్ చేసుకోండి. ఇది బెటర్, మీకు ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. నేను లోన్ అనేది పెట్టుకునేటప్పుడు వాళ్ళు మనకి పేపర్స్ ఇస్తారనమాట. లైక్ దేనికి మీకు లోన్ కావాలి, మీ సెమ్ ఫీజ్‌కి, హాస్టల్‌కి ఇట్లా వాళ్ళు మనకి ఒక పేపర్‌లో ఉంటదనమాట అక్కడ. అయితే నేనేం చేశాను, ఓన్లీ సెమ్‌కి, హాస్టల్‌కి మాత్రమే పెట్టాను తప్ప, నా ఫ్లైట్‌కి గానీ, లేకపోతే నేను ఇక్కడ ఉండడానికి ఎక్స్‌పెన్సెస్‌కి గానీ, అలా నా బుక్స్‌కి గానీ అట్లా నేనేమి ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోలేదు. ఓన్లీ సెమ్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ అనే నేను ఆప్షన్స్‌ని చూస్ చేసుకున్నాను. బట్ బెటర్ ఏంటి అంటే, మన ఫ్లైట్‌కి గూడా, ఇంకా మన ఎక్స్‌పెన్సెస్‌కి గూడా ఆ ఆప్షన్స్‌ని గూడా మనం చూస్ చేసుకుంటే, ఫ్యూచర్‌లో మనకి ఎప్పుడైనా ఏమన్నా అవసరమైనప్పుడు మనం చెప్పలేం గదా సిట్యుయేషన్స్‌ని. సో, ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు ఫ్లైట్ చార్జెస్‌కి అట్లా బ్యాంక్ అనేది ఇస్తుందనమాట. ఇక్కడ ఏంటి అంటే, మనం ఆప్షన్స్‌ని ఆల్రెడీ చూస్ చేసుకున్నాం గదా, సిమ్ ఫీజ్ అండ్ హాస్టల్ అని చెప్పి. సో, వాటికి మాత్రమే బ్యాంక్ అనేది ఇస్తుందనమాట. మన లోన్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఆ 2కే ఇస్తుందనమాట. ఆ 2 ఆప్షన్స్ మనం చూస్ చేసుకున్న దానికి. ఇఫ్ మన ఫ్లైట్ చార్జెస్‌కి వీటికి కూడా బుక్ చేసుకుంటే దానికి కూడా బ్యాంక్ అనేది ఇస్తుంది కాబట్టి, ఎందుకు నేను మిస్ అయ్యాను దాన్ని అని కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను నేను తర్వాత. సో, ఈ మిస్టేక్‌ని మీరు చేయకుండా ఉంటారని మీకు ముందే చెప్తున్నాను.
నేను ఈ ఎడ్యుకేషనల్ లోన్ సిరీస్ అనేది ఒక 6 ఆర్ 7 వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. సో, మీలో ఎవరికైనా మాకంత పేషెన్స్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ అనేది ముందే కావాలి, మాకు మీ గైడెన్స్ కావాలి అని అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను ప్రతి మెసేజ్‌కి రిప్లై ఇస్తాను. సో, నేను గైడెన్స్ అనేది మీకు ఇస్తాను. సో, నన్ను ఎవరైనా ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ మై పేజ్. ఓకే. I hope you found this video helpful. So please like, share and subscribe to my channel Praveena Medico.